హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు సరోజాస్ హోమ్ ఫుడ్స్. ఈరోజు నేను సాంబార్ రెసిపీ చేయబోతున్నాను. ఇది చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి. మీకు చాలా బాగా నచ్చుతుంది. ఈ సాంబార్ రెసిపీని ఎవరైనా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులోకి 2 గ్లాసెస్ పప్పు తీసుకొని వాష్ చేసుకొని గంట సేపు నానబెట్టుకొని 3 విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకోవాలి. పప్పు ఉడికేలోపు చింతపండు నానబెట్టుకుందాము. చింతపండు ఒక గిన్నెలోకి తీసుకొని వాష్ చేసుకొని నీళ్ళు పోసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు వెజిటేబుల్స్ని ఉడికించుకోవాలి. దానికోసం గాను నేను ఇక్కడ క్యారెట్, టమాటా, సొరకాయ, ములక్కాయ, స్వీట్ పొటాటో, పచ్చిమిర్చి తీసుకున్నానండి. మీకు ఇంకా వేరే వెజిటేబుల్స్ ఏమైనా కావాలన్నా కూడా తీసుకోవచ్చు. వీటన్నిటిని ఒక గిన్నెలోకి వేసుకొని ముక్కలు మునిగేదాకా వాటర్ పోసుకొని అందులోకి సాల్ట్ 1.5 టీ స్పూను, కొంచెం పసుపు, కారము వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లో ముక్కలు ఉడికేదాకా ఉడికించుకోవాలి. ముక్కలు ఉడికేలోపు పప్పు ఉడికిందో లేదో చూద్దాము. పప్పు అయితే చక్కగా ఉడికింది. చక్కగా మెదుపుకొని అందులోనే చింతపండు పులుసు వేసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముక్కలు ఉడికాయో లేదో చూద్దాం. ముక్కలు చక్కగా ఉడికాయి. ఇందులో చింతపండు పప్పు కలుపుకున్న దాన్ని వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. ఈ టైంలో మీరు సాల్టు కారము అడ్జస్ట్ చేసుకోండి. ఇలా 10 నిమిషాలు బాయిల్ చేసుకున్న తర్వాత కొంచెం మీకు ఇష్టమైతే కొబ్బరి తురుము వేసుకోండి. బాగుంటుంది చాలా. కొబ్బరి తురుము వేసుకున్న తర్వాత 2 టీ స్పూన్ సాంబార్ పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకొని 15 నిమిషాలు మీడియం టు హై ఫ్లేమ్లో బాయిల్ చేసుకోండి. ఇలా బాయిల్ అవుతూ ఉన్నప్పుడు ఈ మధ్యలో కలుపుకుంటూ ఉండండి. 15 నిమిషాల తర్వాత సాంబారు ఇలా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు తాలింపు కోసం కళాయి తీసుకొని కళాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకొని అందులోనే ఎండుమిరపకాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి. తర్వాత కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఈ తాలింపును సాంబార్లో వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ అండ్ సింపుల్ రెసిపీ సాంబార్ రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.